ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ధన్నోరా గ్రామానికి లో లెవెల్ వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులు కలిసి మంత్రి సీతక్క, అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడే గజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేశారు. చిన్నపాటి వర్షాలకే రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవని, అత్యవసర పరిస్థితులు సంభవిస్తే దేవుని మీద భారం వేయాల్సి వచ్చిన దుస్థితి ఉండేదన్నారు. హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకలు, హైవే దిగ్బంధాలు చేశామన్నారు. కానీ అప్పటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గ్రామానికి వచ్చిన సందర్భంలో సమస్యను తెలుసుకుని సానుకూలంగా స్పందించారన్నారు. ధన్నూరు గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వంతెన నిర్మాణానికి 3,30,00,000 మంజూరు చేయించి ఇచ్చిన మాటను ఆమె నిలబెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు దన్నూరును విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 100 ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్య బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నిర్మాణానికి దన్నూరు గ్రామస్తులకు నేను హామీ ఇస్తున్నా అని ఆనాడు చెప్పింది. ఆ వెంటనే 2 నెలల్లోనే అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను పంపించి ఎస్టిమేట్ చేయించి నిన్న ప్రభుత్వం అధికారికంగా బోత్ నియోజకవర్గానికి మొత్తం 10 కోట్ల రూపాయలు ఇస్తే మా దన్నూరును అభివృద్ధి చేస్తా అని ఇచ్చిన మాటకు మా ఊరి బ్రిడ్జికి 3,30,00,000 నిధులు మంజూరు చేసినందుకు సీతక్క గారికి దన్నూరు బి గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సదా సర్వదా ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటూ సీతక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ గ్రామాన్ని మరింత ముందుకు, అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ అందరికీ ఈ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారికి, సీతక్క గారికి, సద్దు మల్లేశన్న గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా దన్నూరు గ్రామ ధన్యవాదాలు తెలుపుతున్నాను.